ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందనములండి. ప్రియులారా, గత పాఠములో మనము యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోవటము, ఆయన వెళుతూ అపోస్తలులకు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చింది కాబట్టి మీరు యెరూషలేములోనే ఉండుడి అనేసని వారికి చెప్పినట్లుగా మనం చూసాము. ఆ అపోస్తలులు పరిశుద్ధాత్మ కోసమై ఎదురు చూస్తూ పరిశుద్ధాత్మ నిమిత్తమై వారు అక్కడే యెరూషలేములో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అసలు వారు యెరూషలేముకి ఎందుకొచ్చారు అంటే, వారు పెంతెకోస్తు అనే పండుగ కోసమై యెరూషలేము వచ్చారు. పెంతెకోస్తు అనేది అది ఒక పండుగ. దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలీయులకు కొన్ని పండుగలనిచ్చాడు. ఆ పండుగలలో ఒకటయ్యున్న ఈ పెంతెకోస్తు అనే పండుగ. ఆ పండుగ ఎప్పుడొస్తుందంటే ఆ పండుగని పంట కూర్పు పండుగ అని గూడా అంటారు. అంటే ఆ సమయానికి పంటలన్నీ వస్తాయి గాబట్టి, అందరూ దశమ భాగాలు తీసుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఇచ్చే పండుగ అది ఒక పండుగ. అది పెంతెకోస్తు అనే పండుగ. ఆ పండుగ నిమిత్తమై అందరూ వచ్చారు. అయితే ప్రభువారు ఆ సమయంలోనే ఆయన ఆరోహణమై ఎళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ కోసం వేచి ఉండమని చెప్పాడు. అలాగే వారందరూ గూడా యెరూషలేములోనే ఉన్నారు. అయితే తెలిసిన వాళ్ళు వారందరూ కలిసి ఒక చోట కూడి ఉన్నారంట ఒక ఇంటిలో. అప్పుడేం జరిగిందంటే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉండిన ఇల్లంతయు నిండెను. ఏం జరిగిందండి? అకస్మాత్తుగా వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. ఆ ధ్వని ఆకాశము నుండి వచ్చి వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండిపోయిందంట. మరియు ఆ యొక్క ధ్వనిలో నుంచి ఆ యొక్క గాలి వంటి ఒక ధ్వనిలో నుంచి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి విభాగింపబడినట్టుగా వారికి కనపడినది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారికి కనపడింది. వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాటలాడిరి. ఏమనుగ్రహించిందంటే పరిశుద్ధాత్మ వచ్చి అగ్ని జ్వాలలాగా వారందరి మీద వ్రాలిన తర్వాత అప్పుడు వారేమయ్యారు? వారికి ఏం జరిగింది? వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారికి ఏం జరిగిందంటే వాక్శక్తి అనుగ్రహింపబడినది. వాక్శక్తి అంటే మాట. వారి యొక్క వాక్కు వారి నోటిలో నుంచి వారు మాట్లాడగలిగే శక్తి వచ్చింది వాళ్ళకి. వారికి ఏం జరిగిందంట? వారి నోటి ద్వారా వారు మాట్లాడగలిగిన శక్తి వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ వారి మీదకు వ్రాలగానే అగ్ని జ్వాలలాగా పరిశుద్ధాత్మ వారి మీదకు వ్రాలగానే వారికి ఏం జరిగింది? వారి యొక్క నోటిలోంచి మాట వచ్చే వారికి ఆ యొక్క మాట వచ్చే శక్తి అనుగ్రహింపబడింది. అప్పుడు వారి నోటిలో నుంచి మాట వచ్చే శక్తి వారికి అనుగ్రహింపబడినప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారు? వారి యొక్క నోటితో ఆ వాక్శక్తితో పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి వారికి వాక్శక్తి వారి నోటి ద్వారా పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి వారి నోటి ద్వారా ఏం పలికిస్తున్నాడు? వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. అప్పుడు వారి యొక్క నోటి ద్వారా ఏం జరుగుతుంది? అన్య భాషలతో వాళ్ళు మాట్లాడారు. అన్య భాషలంటే అర్థం ఏంటి? ఇతర భాషలు. అంటే ఆ భాష ఎక్కడో ఒక చోట ఉంది. వారి భాష అయితే కాదు. కాకపోతే ఇతరుల భాష. వారి భాష అయితే వారికొచ్చు. కానీ ఇతరుల భాష వారికి రాదు. అంటే ఆ భాష ఎక్కడో ఒక చోట ఉంది. భూప్రపంచంలో లేని భాష మాత్రం కాదు. భూప్రపంచంలో ఉన్న భాషే. ఉదాహరణకి
ఇప్పుడు మనం తెలుగు మాట్లాడతాము. ఇంగ్లీష్ ఉంది. వేరే ప్రాంతం వాళ్ళు, అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంకొక దేశం వాళ్ళు ఇంకొక భాష మాట్లాడతారు. ఇంకొక దేశం వాళ్ళు ఇంకొక దేశపు భాష మాట్లాడతారు. ఇట్లాగ రకరకాల భాషలున్నాయి. వీరేం చేస్తున్నారంటే, ఇతర భాషలలో కూడా వారు మాట్లాడే శక్తి వాళ్ళకొచ్చింది. అంటే వాళ్ళకి ఇప్పుడు మన తెలుగు భాష, మనకి తెలుగు మాత్రమే వచ్చు. కానీ పరిశుద్ధాత్మ వారి మీదకి రాగానే ఏం జరిగింది? ఇంగ్లీష్‌లోను, హిందీలోను, వేరు వేరు భాషల్లో కూడా మాట్లాడుతున్నారు ఉదాహరణకి. అట్లాగా వారు వాక్‌శక్తిని అనుగ్రహించేసరికి వేరు వేరు అన్య భాషల్లో, ఇతరుల భాషల్లో వాళ్ళకి మాట్లాడే శక్తి వారికి అనుగ్రహింపబడింది. అంత మాత్రమే. అంతేకాని వారికి అలజడి లేదక్కడ. పరిశుద్ధాత్మ అయితే గాలి వంటి ఒక ధ్వని ద్వారా వచ్చారు. అంతే. కానీ అంత ఆర్భాటంతో ఏం జరిగింది అంటే, మనుషులకు అనేక రకాల భాషలు మాట్లాడే వాక్‌శక్తి అనుగ్రహింపబడింది. అప్పుడు ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు. ఇక్కడ చూడండి, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు. ఆకాశము క్రింద ఉండి అంటే అనేక ప్రాంతాల్లో ఉన్న భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపు కూడి వచ్చి, ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. అంతట వారు విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో, మాటలాడుచున్న వీరందరూ గలిలయలో కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే. ఇదేమి? వాళ్ళు అనుకుంటున్నారు, ఇదేంటి వీళ్ళు మన సొంత భాషని వారు మాట్లాడతారు కదా, కానీ ఇన్ని భాషలు కూడా వారు మాట్లాడుతున్నారేంటి అనేసని వాళ్ళు ఆ విధముగా రకరకాలుగా వీళ్ళు వారి సొంత భాష మాట్లాడుతున్నారు. అంతేకాదు అన్యుల భాష అంటే, అన్యులు అంటే తనది కానిది అన్యం, మనది కానిది అన్యం. అంటే మన భాష మాట్లాడుతున్నారు. అంటే వారి యొక్క స్వభాష మాట్లాడుతున్నారు. ఇతర దేశస్తుల భాషలు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట. అందుకే వీళ్ళేంటి, ఏంది ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనేసని అక్కడున్న స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? పారసీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమీయులు, యూదయ, కప్పదోకియ, పొంతు, ఆసియా, ఫ్రగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధా మత ప్రవిష్టులు, కేత్రీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన స్వభాషతో దేవుని వారి యొక్క స్వభాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. వీరందరూ కూడా ఈ దేశాల నుంచి వీళ్ళందరూ వచ్చారంట. ఇతర మాదీయులు, పారసీకులు, ఇక కురేనీయులు, గిబియులు, ఇలాగ అనేక దేశాలలో అనేక ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఆ పండుగ కోసం అక్కడికి వచ్చారు. ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ వచ్చారు. ఆ పరిశుద్ధాత్మ వారందరిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరికి వాక్శక్తిని అనుగ్రహింపబడగా వీరందరూ కూడా అన్య దేశస్తులందరూ కూడా ఇతర దేశస్తులందరూ కూడా వారి స్వభాషల్లో మాట్లాడుతున్నారు, ఇతరుల భాషల్లో కూడా మాట్లాడుతున్నారు. వారికి అనుగ్రహింపబడింది ఏమిటి అంటే, అందరూ అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు, వచ్చిన వారు రానివారు కూడా. అంతకు ముందు వాళ్ళకి వారి సొంత భాష తప్ప వేరే భాష రాదు. కానీ ఆ రోజున రాని భాషలు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు.
అన్ని భాషలు అందరూ అన్ని దేశాల వారు వచ్చారు. అందరూ అన్ని భాషలు మాట్లాడుతున్నారు. వారి స్వభాష మాట్లాడుతున్నారు. ఇతరుల భాషలు కూడా మాట్లాడుతున్నారు. అయితే వారి యొక్క వాక్‌శక్తి, వారి యొక్క వాక్కు, వారి నోటి నుంచి వారందరూ అన్ని రకాల భాషలు మాట్లాడటమే ఒక ఆశ్చర్యం. ఇలా మాట్లాడిస్తున్నది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వచ్చి చేసిన పనేంటి అంటే వీరందరికీ అందరూ అన్ని భాషల్లో మాట్లాడే వాక్‌శక్తిని వారందరికీ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. ఇక్కడంతే. ఇక్కడ అంతకు మించి అక్కడ వేరే అల్లరి లేదు, వేరే గోల లేదు, ఇంకే అలజడి గూడా అక్కడ లేదు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మాత్రమే గాలి వంటి ఒక ధ్వనిలాగా వచ్చి అకస్మాత్తుగా గాలి వంటి ఒక ధ్వని లాంటిది వచ్చి వారు కూర్చున్న ఇల్లంతా నిండిందంతే. ఆ తర్వాత అగ్ని జ్వాల, ఇక ధ్వని లేదు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు అందరి మీద అట్లా వ్రాలగా వీరందరికీ మాట్లాడే శక్తిని వచ్చింది. ఏం మాట్లాడుతున్నారంటే అందరూ అన్ని భాషలు మాట్లాడుతున్నారు. వచ్చిన వారు, రాని వారు కూడా. ఇంతకి వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడి ఏం మాట్లాడుతున్నారు? అందరూ అన్ని రకాల భాషలు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు ఇంతకి వాళ్ళు? ఏం మాట్లాడుతున్నారు అనేసనంటే, దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నాము అని చెప్పుకొనిరి. అందరూ అన్ని భాషలతో మాట్లాడుతూ ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు వారి యొక్క నోటిలో నుంచి అంటే, దేవుని యొక్క గొప్ప కార్యములను వివరించుట అక్కడున్న స్థానికులు చూస్తూ ఉంటున్నారంట. దేవుని యొక్క గొప్ప కార్యములు అందరూ అన్ని దేశాల వాళ్ళు అన్ని రకాల భాషలతో దేవుడు చేసిన గొప్ప కార్యాలను వారు వివరిస్తున్నారు. అంతే. వాళ్ళు చేసేది ఏం చేస్తున్నారయ్యా అంటే వారి నోటితో అన్ని భాషలు మాట్లాడుకుంటూ ఆ భాషలలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను వాళ్ళు వివరిస్తున్నారు. ఇంతకు వాళ్ళు దేవుడు చేసిన గొప్ప కార్యాలు వాళ్ళకి ఆ రోజే కదా వాళ్ళు వచ్చింది. పండుగ రోజునే కదా వచ్చింది. దేవుని గొప్ప కార్యాలు అంతకు ముందు కూడా వాళ్ళు వివరించుకోవచ్చు కదా. దేవుడు గొప్ప కార్యాలు వాళ్ళకి అంతకు ముందు కూడా తెలిసే ఉండొచ్చు కదా. కానీ అందరికీ అన్ని విషయాలు తెలీదు. ఏ గొప్ప కార్యాలు అనేసనంటే అంతకుముందు యేసుక్రీస్తు వారు రాకముందు ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలే కావచ్చు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు అనేక గొప్ప కార్యాలు, అనేక మంది రోగులను బాగు చేయటం, నీటి మీద నడవటం, చనిపోయిన వారిని తిరిగి లేపటం, ఇలా యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప కార్యాలే కావచ్చు. ఏది ఏమైనా దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నిటినీ వారంట వివరిస్తున్నారంట. అంటే అప్పటిదాకా వారికి దేవుని గొప్ప కార్యాల గురించి అందరికీ తెలీదు. ఎందుకంటే వీరందరుగా వేరు వేరు దేశాల నుంచి వచ్చారు. అందరికీ అన్ని విషయాలు తెలీదు. ఎప్పుడైతే వీరిలో పరిశుద్ధాత్మ వారికి వచ్చిందో అప్పుడు వారు దేవుని గొప్ప కార్యాలన్నిటిని వివరిస్తున్నారంట. వారు చేసే పని ఏందంటే అక్కడ అల్లరి లేదు, అలజడి లేదు, గందరగోళం అంతకన్నా లేదు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అనేక రకమైన భాషలలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను వాళ్ళు వివరిస్తున్నారు. ఆ వివరిస్తా ఉంటుంటే అక్కడున్న స్థానికులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరికీ ఈ విషయాలు ఎలా తెలుసు? ఈ విషయాలు మాకే అన్ని విషయాలు తెలీదే. వీళ్ళందరికీ ఇన్ని విషయాలు ఎలా తెలుసు? ఏంది ఇయన్నీ మాట్లాడుతున్నారు? వీళ్ళకి ఇయన్నీ నిజంగానే తెలుసా? అనేసని ఆశ్చర్యంగా వాళ్ళు వారి వైపు చూస్తూ ఉంటున్నారంట. చూసినప్పుడు ఇంక వాళ్ళేమనుకుంటున్నారంటే ఏంటి ఇన్ని గొప్ప కార్యాలు చెప్తున్నారు వీళ్ళు? ఇవన్నీ నిజమేనా? దేవుడు చేశాడు. వారికి తెలుసు. కాకపోతే అందరూ విశ్వాసులు ఉండరు కదండీ! అందరికీ అన్ని విషయాలు తెలియకపోవచ్చేమో. ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రాన్ని వివరించినప్పుడు అందరూ వచ్చి అన్ని విషయాలు వింటే ఆ చట్టం అంతా తెలిసిద్ది. ఇప్పుడైనా ఆరాధనకొచ్చే వాక్యం చెప్పే సమయానికల్లా అందరూ ఉంటే
ఆ యొక్క సేవకులు ఏ వాక్యం అయితే చెప్తున్నారో ఆ మెసేజ్ అంతా, ఆ సబ్జెక్ట్ అంతా కూడా పూర్తిగా వింటే, ఆ సబ్జెక్ట్ అంతా కూడా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. అట్లా ప్రతి వారం కూడా వచ్చినట్లయితే బైబిల్ గ్రంథం అంతా కూడా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఎప్పుడో ఒకసారి పండగలకి అప్పుడప్పుడు వచ్చి ఎళ్ళే వాళ్ళకి బైబిల్ పూర్తిగా తెలీదు. అలాగే దేవుని యొక్క ధర్మశాస్త్ర చట్టం కూడా అందరికి తెలియకపోవచ్చు. ఆ ఉద్దేశంతోనే వీళ్ళు ఏంటి ఈ విషయాలన్నీ దేవుని గొప్ప కార్యాలన్నీ వివరించుతున్నారేంటి? ఏంటి ఇయన్నీ గూడా ఏంటి ఈళ్ళు మాట్లాడేదనుకోని మరి వారేమనుకుంటున్నారంటే వాళ్ళు విభ్రాంతి పొంది ఇదేదో ఇదేమోగునోనని ఒకనితో ఒకడు చెప్పుకొనుచుండిరి. అయితే కొందరైతే ఏమంటున్నారంటే కొందరు వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. కొందరేమో ఆశ్చర్యంగా చూస్తూ ఇదేం జరుగుద్దో అనని చూస్తూ విభ్రాంతి నొంది ఏమి జరగబోతుంది అని చూస్తా ఉన్నారు కొందరైతే. కొందరైతేనేమో ఈళ్ళేదో కొత్త మద్యం ఏదో దాగినట్టున్నారు అనేసని అపహాస్యంగా మాట్లాడినట్టుగా గూడా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధాత్ముని యొక్క రాకడ. పరిశుద్ధాత్మను వచ్చినప్పుడు శబ్దముతో ఆ యొక్క ఆర్భాటముతోనే వచ్చింది. కానీ వచ్చిన తర్వాత చేసిన పనేమిటి అంటే, మనుషులందరికి కూడా దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను వివరించే శక్తిని అందరికీ అన్ని భాషల్లో అర్థమయ్యే విధముగా మాట్లాడే శక్తినిచ్చాడు. అందరికి అర్థమయ్యే భాషను మాట్లాడుతూ దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరించే శక్తిని వాళ్ళకిచ్చారు. అప్పుడు వారందరూ దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలన్నీ గూడా వాళ్ళు వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వివరిస్తూ ఉంటుంటేనే వాళ్ళందరూ గూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రియులారా చూడండి, యేసుక్రీస్తు వారు దేవుడయ్యుండి కూడా అక్కడ దేవునితో సమానుడై ఉండి కూడా దేవునితో సమానుడయ్యుండి గూడా అక్కడ ఉండటం గొప్ప భాగ్యమని ఎంచుకొనక, సమస్త మానవాళి యొక్క రక్షణ కోసమై తన్ను తాను తగ్గించుకొని ఈ లోకమునకొచ్చాడు. అంటే ఈ లోకమునకు ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఆయన ఏ పని మీదొచ్చాడు? ఆయన వచ్చింది విధానం ఏంటది? ఆయన ఏ పని మీదొచ్చాడు? సకల మానవాళి యొక్క పాపములను ఆయన యొక్క రక్తములో కడగటం కోసమై ఆయన ఈ లోకానికొచ్చాడు. సకల మానవాళి యొక్క పాపములు ఆయన యొక్క రక్తములో కడగాలి అంటే ఆయన యొక్క రక్తం చిందింపబడాలి. ధర్మశాస్త్ర చట్టములోను అంతకు ముందు కూడా పితరుల యుగములో కూడా బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే పరిశుద్ధమైన రక్తము చిందించుట ద్వారా పాప క్షమాపణ కలుగుతున్నది. అది దేవుని యొక్క చిత్తం అది. పరిశుద్ధమైన రక్తము చిందింపబడుట ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. అందుకని అంతకుముందు వాళ్ళందరం కూడా పరిశుద్ధమైన పశువులను వారు బలి అర్పించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఒక్కొక్కరు ఎవరికి వారు చేసిన పాపాలకు వారి యొక్క పశువులను బలిచ్చారు. ఎవరికి వారు తీసుకొనెళ్ళి. కానీ సకల మానవాళి పాపములకి కడగాలి అంటే పరిశుద్ధమైన రక్తము కావాలి. ఎన్ని గొర్రెలు గావాలి? ఏ గొర్రెనితే సరిపోయిద్ది? శాశ్వతమైన రక్షణ కావాలి. అలనాడు ఇశ్రాయేలీలైతే తాత్కాలికమైన రక్షణ. పశువుల యొక్క రక్తమును చిందించారు. వాళ్ళకి తాత్కాలికమైన రక్షణే. కానీ యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన రక్తము చిందించుట ద్వారా శాశ్వతమైన రక్షణ కలిగినది. మరి శాశ్వతమైన రక్షణ కలగాలి అంటే శాశ్వతంగా ఉన్న పరిశుద్ధమైన అట్టి రక్తము కావాలి. సకల మానవాళి అందరి పాపములన్నీ కడగటం కోసమై ఒక బలమైన, శాశ్వతమైన, పరిశుద్ధమైన రక్తము కావాలి. మరలాంటి రక్తము కావాలంటే యేసుక్రీస్తు వారు మానవ రూపాన్ని ధరించుకొని రావాలి. మానవులందరూ కూడా ఈ శరీర రూపములో ఉన్నారు. శరీరముతో పాపము చేసున్నారు గనుక, శరీరముతో ఉండి చేసిన పాపములు కడగటం కోసమై యేసుక్రీస్తు వారు కూడా శరీరాన్ని ధరించుకొని రావాల్సొచ్చింది. శరీరాన్ని ధరించుకొనొచ్చి
ఆ విధముగా తన శరీరము ద్వారా రక్తము చిందించటము ద్వారా పాప క్షమాపణ కలుగుతున్నది. అందునిమిత్తమే యేసుక్రీస్తు వారు మానవుల కోసమే శరీర రూపాన్ని దాల్చుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన రక్తము చిందించాలి కాబట్టి శరీరపు రూపాన్ని దాల్చుకొని వచ్చాడు. ఆయన వచ్చే విధానము కూడా పరిశుద్ధమైన కన్యని ఎన్నుకొని, పరిశుద్ధమైన కన్యక ద్వారా ఆమె గర్భమును ఏర్పాటు చేసుకొని, పరిశుద్ధమైన కన్యక ద్వారా ఆయన సకల మానవాళ్ళు ఏ విధముగానైతే జన్మిస్తారో ఒక క్రమం అనేది ఇచ్చాడు. మానవుల యొక్క జన్మ, మానవ జాతి యొక్క జన్మని దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు. మానవుల యొద్దకు రావాలంటే మానవ యొక్క జాతి క్రమం చొప్పుననే ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కాకపోతే ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన గర్భాన్ని ఎంచుకున్నాడు. పరిశుద్ధమైన కన్యక అయిన మరియమ్మని కన్యకను ఆయన ఏర్పాటు చేసుకొని ఆమె ద్వారా మానవ రూపాన్ని ధరించుకొని ఈ భూలోకానికి వచ్చాడు. సకల మానవాళి కోసం ఆయన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆయన యొక్క రక్తములో కడిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడై ఉండి కూడా దేవునితో ఉండటం సమభాగ్యమని కూడా ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకొని సకల మానవాళి కోసమే ప్రభువారు ఆ విధముగా వచ్చాడు మానవుల యొద్దకు. మరి పరిశుద్ధాత్ముడు రాక ఎలాగా? ఇక మానవ రూపంతో పని లేదు కదా! ఈయన కూడా పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన కూడా అక్కడ నుండే వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడ నుండి అయితే వచ్చారో పరిశుద్ధాత్ముడు కూడా అక్కడ నుండే వచ్చారు. కానీ ఈసారి పరిశుద్ధాత్ముడు రక్తము చిందించాల్సిన అవసరం లేదు గనుకనే ఆయన రక్తంతో పని లేదు. ఆయన రక్తం చిందించాల్సిన అవసరం లేదు గనుకనే ఆయన ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మ ఆయన ఆత్మ గనుక ఆత్మరూపముగానే వచ్చాడు. ఇక శరీరము రూపాన్ని దాల్చాల్సిన అవసరం లేదు. ఆ యొక్క ఆత్మరూపముగానే వచ్చాడు. పరిశుద్ధ ఆత్మరూపముగానే వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు కొంత ఆ యొక్క అలజడి అంటే ఆయన వచ్చేటప్పుడు ఆ విధమైన యొక్క ఏంటది వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చింది. అంటే ఆయన రాకడ ఎలా ఉంది? పరిశుద్ధాత్ముని యొక్క రాకడ ఎలా ఉంది అంటే ఆ యొక్క వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, బలమైన ఒక గాలి వంటి ఒక ధ్వనిలాగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆ ధ్వనిలాగా వచ్చి వారు కూర్చున్న ఇల్లంతా నిండిన తర్వాత ఆ యొక్క ధ్వనిలో నుంచి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి పరిశుద్ధాత్మ అగ్నిలాగా ఆ ధ్వనిలాగా అగ్నిలాగా వచ్చిన తర్వాత ఏం చేశారంటే పరిశుద్ధాత్మ అక్కడున్న వారందరి మీద నాలుకల్లాగా అక్కడున్న వారందరి మీద వ్రాలగా వారందరి మీద పరిశుద్ధాత్మ వ్రాలింది. అప్పుడు వారు పరిశుద్ధాత్మను నిండుకొనిన వారై పరిశుద్ధాత్మని యొక్క రాకడ ఎలా ఉంది అంటే ఈ విధముగా అకస్మాత్తుగా గాలి వంటి ఒక ధ్వని రూపములో వచ్చి అగ్ని జ్వాలల్లాగా మనుషుల మీద వ్రాలాడు. ఆయన యొక్క రాకడ అంతవరకే. ఇంకా మరలా ఆయన రాడు. మరలా అలాంటి ధ్వనులు ఉండవు. మరలా అలాంటి అగ్ని జ్వాలలు ఉండవు. ఆ ఒక్కసారి ఆయన రాకడకి ఆయన యొక్క రాకడ ఆ విధముగా ఉన్నది. పరిశుద్ధాత్ముని యొక్క రాకడ. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఎలా ఉంది? మొదటి రాకడ పరిశుద్ధమైన కన్య గర్భమున నుండి మనుషుల కోసం రక్తం చిందించటం కోసమై మనిషి రూపములో మానవ జన్మ ధర్మ ప్రకారం ఆయన వచ్చాడు కనుక ఆయన మనకి కళ్ళకు కనిపించాడు. మనిషి రూపాన్ని ధరించుకున్నాడు కాబట్టి మానవ రూపాన్ని యొక్క కళ్ళకు కనిపించాడు ఆయన. మనందరికీ మనం అంటే అప్పుడు ఉన్న ఆ కాలంలో ఉన్న ప్రజలందరికీ కనిపించాడు. ఆయన కనపడ్డాడు. ఆయన మాటలు వినిపించాడు. అన్నీ చేశారు. మానవ రూపంలో వచ్చాడు కనుక. కానీ పరిశుద్ధాత్ముడికి మానవ రూపంలో రాలేదు.
ఆయన ఆత్మ రూపములోనే వచ్చాడు. కనుక అందరికి అర్థం అవ్వాలంటే కొంత ఆ విధమైన శబ్దాలతో ఆ విధముగా వచ్చాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అందరి మీద అగ్ని జ్వాలలాగా వ్రాలారు. అయిపోయింది ఆయన రాకడ. ఇక మరలా ఇన్నిసార్లు రారు. పరిశుద్ధాత్ముడు వచ్చేశాడు. వచ్చిన తర్వాత ఆ విధంగా వారి మీద వ్రాలినప్పుడు వారికి వాక్ శక్తిని ఇచ్చారు. అంటే మాట్లాడే వారి ఆ పరిశుద్ధాత్ముడు రాగానే ఏం జరిగిందంటే వారందరికి మాట్లాడే శక్తిని, అంటే అంతకుముందు వాళ్ళు మాట్లాడలేదనే, వారికి మాటలు రావనే కాదు, వాళ్ళు ఏ మాటలు మాట్లాడతారు, అంతకుముందు ఏం సహజ మాటలు ప్రకృతి సంబంధమైన, ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన మాటలు మాత్రం మాట్లాడతారు. నువ్వు బాగున్నావా, ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు, ఈ విధముగా ప్రకృతి సంబంధమైన శరీరానికి సంబంధించిన ప్రతి ఆలోచనలు, ప్రతి ఒక్క మాటలను వారు మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడేం జరిగిందంటే పరిశుద్ధాత్ముడు రాగానే వారికి వచ్చిన వాక్శక్తి, అంటే వారి నోట నుంచి ఏ మాటలు వస్తున్నాయి, పరిశుద్ధాత్ముడు రాగానే వారి నోట నుంచి ఏ మాటలు వస్తున్నాయి అంటే అన్ని భాషలు రాని వారికి కూడా అన్ని రకాల భాషలు వచ్చినాయి మొదటిగా. అన్ని అంటే ఎవరికి అర్థం కాని భాష కాదు. అప్పుడు వారు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంగ్లీష్లో వారికి ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమైద్ది. తెలుగు వాళ్ళు ఉన్నారనుకో తెలుగు భాష వాళ్ళకి అర్థమైద్ది. హిందీ వాళ్ళు ఉన్నారనుకో హిందీ భాషలో వాళ్ళు మాట్లాడారు. హిందీలో కూడా వాళ్ళకి అర్థమైద్ది. అంటే అక్కడ ఉన్నవారు అన్ని రకాల భాషల వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల భాషలు వాళ్ళు మాట్లాడారు. అందరికీ అర్థం అవ్వేలాగా. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అక్కడ జరిగిన అక్కడ ఆ యొక్క విషయాలు, ఏ విషయాలు, వాళ్ళ నోటి ద్వారా ఏం మాట్లాడుతున్నారంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల గురించి చెప్తూ ఉంటున్నారు. అంటే గొప్ప కార్యాలను గురించి. వారు నోరిప్పి మాట్లాడేది ఏమిటి అంటే దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి వారు నోరిప్పారు. పరిశుద్ధాత్ముడు వారిలోకి వచ్చాక పరిశుద్ధాత్మతో కలిగిన వారై వారు మాట్లాడటం ప్రారంభించిన తర్వాత వారి నోట ఏం వస్తుంది అంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలు అనే మాటలు వారి నోట వస్తున్నాయి. అంతేగాని నువ్వు బాగున్నావా, నువ్వేం తిన్నావు, ఏం కూరలు వండావు అని వాళ్ళు మాట్లాడతలా. అంతేకాదు వారు మాట్లాడే ఆ భాష అక్కడున్న వారికి ఎవరికి అర్థం కాని భాష కాదు. ఎవరికి అర్థం కాని భాష అనేది వారేం మాట్లాడతలా. అర్థం కాని భాష మాట్లాడినప్పుడు మిగిలిన వాళ్ళకి అవకాశం మా వినే పరిస్థితి ఎందుకు? వారు ఏం వింటారు? అర్థం కాని భాష మాట్లాడినప్పుడు పక్కన వాళ్ళు ఏం వింటారు? వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? వాళ్ళు చెప్పేదేంటి? ఏ విషయం చెప్తున్నారు? దేవుని యొక్క గొప్ప కార్యాల గురించి చెప్తున్నారు. దేవుని యొక్క గొప్ప కార్యాలు ఏమేం చేశారు అన్నీ, బహుశా ఒకవేళ ఆ సమయంలో యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప కార్యాలన్నీ వివరిస్తున్నారేమో. అన్నీ రాయటానికి మనకు గ్రంథం చాలదు. లేదా పాత నిబంధనలో దేవుడు చేసిన అన్ని కార్యాలు వివరిస్తున్నారేమో. ఏం చేసిన వాళ్ళు ఏం చేస్తున్నాడంటే దేవుని గొప్ప కార్యాలు. ఇంతకీ వాళ్ళు చెప్పేదేంటి? వారి నోట వాక్ శక్తిని, అంటే మాట్లాడే శక్తి వచ్చినప్పుడు భూలోకంలో ఉన్న భాషలే అక్కడున్న వాళ్ళందరూ అర్థం చేసుకోగలిగే భాషలతోనే వారు ఏం మాట్లాడుతున్నారంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలు. దేవుడు చేసే గొప్ప కార్యాలు వారు ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళు మాట్లాడే ప్రయోజనం ఏముంది? అన్ని రకాల భాషలు. పండుగ కోసం వచ్చారు. అనేక మంది జనాలొచ్చారు. అన్ని రకాల భాషల వాళ్ళొచ్చారు. వాళ్ళందరికి దేవుని గొప్ప కార్యాలు వివరించినప్పుడు వాళ్ళకి అర్థం గాని భాషలో మాట్లాడినందువల్ల ఏం ఉపయోగం ఉంటది? వాళ్ళకి అర్థమయ్యే భాష మాట్లాడుతున్నారు గనుకనే, అందరికి అర్థం అవ్వాలి గనుకనే ఆ దేవుడి యొక్క గొప్ప కార్యాలు వారు వివరిస్తున్నారు. అంతే తప్ప ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క రాకడలో కానీ అక్కడున్న వారిలో పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు గాని వారు అనేక రకాల భాషలతో దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరిస్తున్నప్పుడు గాని
ఎవరు కూడా ఎక్కడా కూడా ఏ విధమైన అలజడి చేసినట్టుగా లేదు. ఎవరు ఏ గంతులేయలేదు. అర్థం కాని భాష ఎవరు మాట్లాడలేదు. అందరికి అర్థమయ్యే భాషే మాట్లాడారు. ఎవరి భాష వాళ్ళకి అర్థమయ్యిద్ది. ఒకవేళ అక్కడున్న వాళ్ళకి వేరే హెబ్రీ భాషలో మాట్లాడుతుంటే అక్కడున్న వారికి అర్థం కావట్లేదేమో, వీళ్ళది వేరే భాష ఏమో. అంత మాత్రం వీళ్ళకి అర్థం కాలేదు గానీ, ఆ భాష మాట్లాడేవాళ్ళు అక్కడెవరు లేనట్టు లెక్క. ఒకవేళ హిందీ ఉందనుకోండి, హిందీ వాళ్ళకి రాలేదు. వాళ్ళకి రానంత మాత్రం హిందీ భాష మాట్లాడేవాళ్ళు అక్కడ లేనట్టు లెక్క. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ అక్కడ హిందీ మాట్లాడేవాళ్ళు, హిందీ భాష అర్థం చేసుకునేవాళ్ళు ఉన్నారు. అక్కడ అక్కడున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అక్కడ ఇంగ్లీష్ అర్థం చేసుకునే మనుషులు అక్కడున్నారు. ఎందుకంటే పండగ కోసం అనేక మంది వచ్చారు గనుక. వారందరికీ కూడా దేవుడు గొప్ప కార్యాలు అర్థం అవ్వాలి గనుక, అందరికీ దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరించాలి గనుక, అన్ని భాషల్లో వారు మాట్లాడి దేవుని యొక్క గొప్ప కార్యాలు వాళ్ళందరికీ వివరించారు. అది అర్థం గాక అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, కొందరైతేనేమో అమ్మో! ఏంటి ఈ రకంగా అందరూ గూడా అన్ని భాషలు మాట్లాడుతున్నారు. ఇదేం జరుగునో అని ఆశ్చర్యంగా జూసిన వాళ్ళు కొంతమందైతే, కొంతమందేమో ఈళ్ళేదో కొత్త మద్యం ఏదో తాగారు. అందుకని ఈ రకంగా మాట్లాడుతున్నారని మరికొందరు ఎగతాళిగా ఏలాకోళంగా మాట్లాడుతున్నారు. ఇదంతా చూసినప్పుడు అక్కడేమైనా అలజడుందా? దేవుడి యొక్క గొప్ప కార్యాలనే వారు వివరించారే తప్ప, అంతకు మించి అక్కడ ఏ అలజడి లేదు. కానీ దీని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోనకుండా ఏంటేంటో బయట ఇప్పుడు మన ప్రపంచం, మన లోకంలో, మన చుట్టుపక్కల చూస్తా ఉంటంటే పరిశుద్ధాత్ముడు వచ్చారంట, గంతులేస్తారంట, ఆ! ఏంటేంటో చేస్తా ఉంటారు. భాషలు మాట్లాడతారంట, పక్కనోడికి అర్థం కాదు. వాడు ఏం మాట్లాడతారో ఎవరికి అర్థం కానప్పుడు వారు మాట్లాడే భాష వల్ల ప్రయోజనం ఏముంది? ఏం మాట్లాడుతున్నారో పక్కన వాళ్ళకి అర్థం కానప్పుడు నువ్వు ఏ భాష మాట్లాడితే మాత్రం ఏం ప్రయోజనం ఉంది? కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చి ఏ అలజడి, ఏ అల్లరి చేయలేదే. చక్కగా వాళ్ళు మాట్లాడే వాక్‌శక్తినిచ్చాడు. మాట్లాడే చాతుర్యాన్నిచ్చాడు. అందరికి అన్ని భాషల్లో అర్థమయ్యే విధంగా చెప్పగలిగిన మాట యొక్క విధానాన్ని ఇచ్చాడు. భాషనిచ్చాడు. దేవుని చేసిన గొప్ప కార్యాలన్నిటిని వారికి బయలుపరిచి, వారి నోటి ద్వారా అక్కడున్న ప్రజలందరికీ వివరించారు. ఈ 3 కార్యాలు మాత్రమే అక్కడ జరిగింది. ఏం జరిగినియండి? పరిశుద్ధాత్ముడొచ్చి వారి మీదకు రాలినప్పుడు, వారికి ఏం మాట్లాడేది? కేవలం దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరించే వాక్‌శక్తి వాడికి అక్కడికొచ్చింది. వారు అందరికీ అర్థమయ్యేలాగా దేవుని యొక్క గొప్ప కార్యాలు వారు అందరికి అర్థమయ్యేలాగా వివరించారు. అంతకు మించి అక్కడ ఏమీ జరగల. దేవుని గొప్ప కార్యాలు వివరించారంతే. ఈ విషయాన్ని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోనకుండగా రకరకాలుగా చేస్తూ ఉంటారు. దేవుడేమని చెప్తున్నాడంటే, బైబిల్‌లో ఉన్న మాటలకి ఏ ఒక్క పొల్లైనను, సున్నా అయినను కలపకూడదు. ఏది కూడా తీసివేయకూడదు. గ్రంథంలో ఉన్న ఏ ఒక్క మాట కూడా ఈ దేవుడిచ్చిన ఈ మాటకి ఇతర ఏవేవో కలిపి గందరగోళం చేస్తే వాక్యాన్ని కలిపి చెరిపేసేస్తున్నారు. ఉన్నది చెరిపేసేస్తున్నారు. లేని కలిపేస్తున్నారు. ఇలా కలిపే వాళ్ళకి బైబిల్ గ్రంథంలో ఎన్ని రకాల శాపాలున్నాయో, ఎన్ని రకాల బైబిల్ గ్రంథంలో రోగాలున్నాయో అవన్నీ వాళ్ళ మీదకొస్తాయంట. అందుకనే ఏ ఒక్క పళ్ళైనను, ఏ ఒక్క అక్షరం, ఏ ఒక్క పొల్లు గాని, ఒత్తు గాని కలపకూడదు.
తీసివేయకూడదు అనేసని దేవుడు మనకి చెప్పినట్టుగా మనం చూడగలుగుతాం. ఇదంతా కూడా ఒక ప్రవచనం. అది అంతా ఒక అప్పటికప్పుడు జరిగిన కార్యం కాదండి. ఇదంతా కూడా ఇట్లా జరుగుద్ది. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏమి మాట్లాడటం చేతగాని వాళ్ళకు కూడా అన్ని రకాల భాషలు వస్తాయి. ఆ భాషలతో వారందరూ దేవుని గొప్ప కార్యాలను అందరికి వివరించి చెప్తారు అనే మాటని ప్రవచనాల్లో కూడా ఉంది. మనం చూసినట్లయితే ఇక్కడ 17వ వచనం, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనలు దర్శనములు కలుందురు. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్రి మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. వారు ప్రవచించెదరు అంటే ప్రవచనాలంటే జరగబోయే వాటిని, జరిగిన వాటిని, ఇవన్నిటిని కూడా ఏవి చేసినా దేవుని గొప్ప కార్యాలు. ప్రవచనాలంటే ఏంటి? ఏది చేసిన ఏ విషయాలు చెప్పినా దేవుడు చేసిన గొప్ప కార్యాలను, చెయ్యబోయే గొప్ప కార్యాలను మాత్రమే. వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారే ఈ విధంగా చేస్తారు. ఈ విధముగా అన్ని విషయాలు అందరికీ వివరించి చెప్తాడు. దేవుడు గొప్ప కార్యాలను వివరించి చెప్తారు అని, ఇలా జరుగుద్ది అని ప్రవచనాలలో యోవేలు గ్రంథములో ముందుగానే వ్రాయబడి ఉన్నదంట. 16వ వచనం, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులు ఇవే. ఇలాగ జరుగుతాయి అని యోవేలు ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పబడినవే జరిగినది. కానీ ఇప్పుడు మనోళ్ళు మాట్లాడే భాష కానీ, మనోళ్ళు వేసే డాన్సులు కానీ, అవన్నీ ఎక్కడైనా ఏ ప్రవచనాల్లోనైనా రాయబడి ఉన్నాయా? ఏ మనుషుడికి అర్థం కాని భాషలతో మాట్లాడతారని కానీ, పరిశుద్ధాత్మతో ఈ రకంగా ఒంటి మీద ఏమున్నాయో లేదో కూడా తెలియకోకుండా ఆ విధంగా ప్రవర్తిస్తారు అని కానీ ఏ ప్రవచనాల్లోనైనా రాయబడి ఉన్నదా? మరి అలాంటప్పుడు ఎక్కడా రాయబడి లేనప్పుడు ఆ విధముగా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అది బైబిల్లో లేని విషయాలు కలిపినట్టే కదా. పరిశుద్ధ గ్రంథములో లేని యొక్క విషయాలను పరిశుద్ధ గ్రంథమున సరిగా అర్థం చేసుకోకుండా, ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోనకుండా వేరే విధముగా అర్థం చేసుకొని వేరే విధముగా ప్రవర్తించినప్పుడు అది లేని విషయాలు పరిశుద్ధ గ్రంథములో కలిపినట్టే కదా. ఆ విధముగా లేని విషయాలు పరిశుద్ధ గ్రంథములో కలిపితే దేవుడేమంటున్నాడు? ఒక పొల్లైనను ఒక సున్నాయినను కలపొద్దు, తీసివేయొద్దు, ఉన్నాయి ఉన్నట్టే మీరు చెప్పండి అనేసని చెప్పినప్పుడు ఈ విధముగా లేనిపోయిన ఒక విషయాలు పూర్తిగా అక్కడ జరిగిన సంఘటన ఒకటైతే దాన్ని మొత్తాన్ని తీసివేసి వేరే సంఘటనలాగా వేరే విషయాల్ని ప్రకటిస్తా ఉన్నప్పుడు దేవుడు వారిని క్షమిస్తారంటారా? దేవుడు అలాంటి వారిని క్షమిస్తారా? ఎవరి మీద మీరు ఆ అబద్ధ బోధ చేస్తున్నారు? సృష్టికర్త అయిన దేవుడి మీద అబద్ధ బోధ చేస్తున్నారా? మన కోసమై వచ్చిన ఆయన ప్రియ కుమారుని మీద అబద్ధ బోధ చేస్తున్నారా? మనల్ని రక్షించటం కోసమై ఆదరించటం కోసం వచ్చిన పరిశుద్ధాత్మని మీద అబద్ధ బోధ చేస్తున్నారా? సహజ మానవులు బయటున్న దేవుడిని ఎరగని వాళ్ళు మామూలు మానవులు ఉన్నారు చూడండి. వాళ్ళే నయమండి. కాకపోతే ఏం చేస్తారంటే లేనిపోయినయి అన్నారు. ఆమట్ట ఈమెట్ట, అదిగో అతనట్ట ఇతనిట్ట, ఉన్నాయి లేని అని కల్పించుకొని వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళంతటితోనే వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళే నశించిపోతారు. అబద్ధాలన్నీ చెప్పుకొని అంతటితో వాళ్ళు మాత్రమే పోతారు. లేనిపోయినయన్నీ చెప్పుకొని. కానీ ఇలాగ ప్రకటించే వాళ్ళున్నారు చూడండి, వారు పోతారు. వారితో పాటు వారిని వెంబడించే వాళ్ళందరం కూడా గుడ్డివారికి త్రోవ చూపనని ఎట్లా చూపలేడో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళు పోయి గుంటలోనే పడతారు. వీళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళు కూడా గుంటలోనే పడిపోతారు. ప్రియులారా, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోండి. జీవవాక్యం ఇది. అవేవో మనుషులు కల్పించిన కథలు కాదు ఇవి. మనుషులు కల్పితమైన కథలో లేకపోతే ఇంకోటి కాదండి ఇవి.
జీవము గల దేవుని యొక్క నోట నుంచి వచ్చిన జీవపు మాటలు ఇవి. జీవపు మాటలను పూర్తిగా తప్పించి సొంత మాటలు, సొంత ఆలోచనలు, సొంత కల్పితాలు కల్పించి దేవుని పేరట అనేక మందిని తప్పు త్రోవను నడిపించుకుంటూ, అడ్డదారిలో నడిపించుకుంటూ, మీరు గుంటలో పడి వారిని గుంటలో పడేలాగా చేస్తూ ఎంత ద్రోహం చేస్తున్నారండి. దయచేసి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోండి. బైబిల్‌ని సరిగా చదవండి. వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించండి. ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోండి. సరిగా దేవుని యొక్క బిడ్డలుగా ప్రతి ఒక్కరుగా ఉన్నట్టయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడండి. ఆ విధముగా దేవుని యొక్క జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకొని వాక్యానుసారముగా ప్రతి ఒక్కరు కూడా జీవించవలసినదిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తా ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్లను తెలియచేయండి. అందరికీ వందనములు. అందరికీ వందనములు. ఈ మాటల్లో ఏమైనా మీకెవరికైనా బాధ కలిగించినట్లయితే దయతో నన్ను క్షమించండి. కానీ వాక్యమును మాత్రం ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవలసినదిగా ప్రభు పేరట మరీ మనవి చేసుకుంటున్నానండి. అందరికీ వందనములు.